హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆర్యన్ నితేష్. ఎలా ఉన్నారు? నేను యూకే వచ్చి అయితే 4 days అవుతుంది. ఇది నా రూమ్ టూర్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి ఈస్ట్ హ్యామ్. ఇదే హౌస్ అనమాట నేను ఉండేది. చలి అయితే మామూలుగా లేదు. ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఎట్లా అంటే గవర్నమెంట్ ఒక లేఅవుట్ ఇస్తుందంట కన్స్ట్రక్షన్కి. ఇది వచ్చేసి హీటర్, ఇది ఒక రూము, ఇది ఒక బెడ్రూమ్ లాగా. ఇది లాక్ చేస్తుంది, ప్రస్తుతం లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఇవన్నీ హీటర్స్. 3 days నుండి బిల్డింగ్ మొత్తంలో నేను ఒక్కనే ఉన్నాను. వీళ్ళు నైట్ షిఫ్ట్ అవుతున్నారనమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది టెంపరేచర్ అంటే హీటర్స్లో టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి వంటగది, కిచెన్. ఇక్కడ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఈ ఓవెన్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, స్టవ్స్ ఆటోమేటిక్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు. ఇది బాయిలర్ అన్నమాట. అంటే ఇది హీటర్స్ మొత్తాన్ని, ప్రతి రూమ్లో హీటర్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ట్యాప్స్ వచ్చేసి కూల్ వాటర్, హాట్ వాటర్ రెండు వస్తాయి. ఈ ట్యాప్లో ఇటు తిప్పితే కూల్ వాటర్ వస్తాయి, ఇలా పెట్టి ఇలా తిప్పితే హాట్ వాటర్ వస్తాయి అన్నమాట. అంటే హాట్ వాటర్ డ్రింకింగ్ పర్పస్కి కాదు, ఓన్లీ కూల్ వాటర్. ఇక్కడ ట్యాప్స్ వాటర్ తాగేస్తారు కదా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, 6 degrees 5 degrees అలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇదంతా ఈస్ట్ హ్యామ్ ఏరియా. నా రూమ్ వచ్చేసి పైన అనమాట. ఇక్కడ హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ వుడ్తోనే ఉంటాయి. ఎందుకంటే వుడ్ అయితే హీట్ ప్రొడ్యూస్ చేస్తుందని వుడ్తో కడతారంట. ఇది బాక్స్ రూమ్ సింగిల్ పర్సన్కి. ఇందుకే చెప్పలేదు కదా, నా రెంట్ వచ్చేసి 380 pounds ఇంక్లూడింగ్ బిల్స్. ఇది ఒకటి పైన బాత్రూమ్ అనమాట. బాత్రూంలో కూడా ఇలా హీటర్ సెట్ చేసి ఉంటుంది. ఇంకా అది ఎంట్రన్స్. ఇది ప్రస్తుతానికి నేను ఉండే రూమ్. అన్నీ ఇంకా సర్దలేదు, ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. ఇది హీటర్. ఇది మళ్ళీ బ్యాక్ సైడ్కి వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్కి రొటేట్ అయి ఉంటుంది హౌస్. ఇవన్నీ కబోర్డ్స్, బెడ్స్, పిల్లో ఇవన్నీ రూమ్లోనే ఇచ్చారు. ఇక్కడ ప్లగ్స్ అన్నీ ఇది ఇలా ఉంటాయి. టైప్ జీ. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే టైప్ జీ కన్వర్టర్ ఇండియా నుండే తెచ్చుకోండి. ఇది ఒక రూమ్. మ్యాక్సిమం నాది ఇదే రూమ్ అవుతుంది. ఇంకా బెడ్ సైజ్ సెటప్ చేయలేదు కాబట్టి ఆ రూమ్ తీసుకున్నాను. ఈ రెండు మళ్ళీ హీటర్స్ అన్నమాట. ఇది రోడ్ సైడ్. ఇక్కడ చలి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాము. బయటికి వెళ్తే అసలు ఆ స్వెటర్స్ అవన్నీ ఉండాలి. అసలు ఏమేమి ఇండియా నుండి తెచ్చుకోవాలి ఏంటి అని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రూమ్లో మ్యాక్సిమం ఫ్యాన్స్ ఉండవు. ఏమన్నా ఫ్యాన్ కావాలంటే మనం టేబుల్ ఫ్యాన్ తెచ్చుకుంటామే. ఇక్కడ ఓన్లీ హీటర్సే ఉంటాయి, ఏసీలు కూడా ఉండవు. సరే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఉంటా. బాయ్.